అభయాది వీక్షకులకు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, సమాజంలో మార్పు ఎందుకు రాదంటే పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకి అవసరం లేక. శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం 13 జూన్ 2024 గురువారం నుంచి 11 జూలై 2024 గురువారం వరకు. లోక కళ్యాణం, విశ్వశాంతి, ప్రతి ఒక్కరికి నవగ్రహ దోష, జన్మతః నక్షత్ర దోష నివారణ, కార్యసిద్ధి, విద్యాప్రాప్తి, వ్యాపార, ఉద్యోగ, వివాహ, సంతాన ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి కొరకు ఈ మహాయజ్ఞం జరుగును. ప్రతి ఒక్క భక్తులు తమ స్వహస్తాలతో హోమం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఆశీర్వచనం, తీర్థప్రసాదము అందించబడును. ఈ మహాయజ్ఞంలో పిల్లలు, పెద్దలు ఎవరైనా పాల్గొనవచ్చు. ఎవరి నక్షత్రం వచ్చిన రోజు వారు స్వయంగా హోమం చేసుకోవచ్చు. జన్మ నక్షత్రం తెలియని వారు నామ నక్షత్రాన్ని అనుసరించి హోమం చేసుకోవచ్చు. అందరూ ఆహ్వానితులే. యజ్ఞస్థలం తెనాలి పట్టణంలోని శ్రీ విద్యాపీఠం నందు వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్డు, పిల్లల మరి వారి వీధి, పాత శివాలయం వెనుక బజారు, గంగానమ్మపేట, తెనాలి. पुनरस्मभ्यगो समदानदे वक्षान् विश्वे भरदरे भर्यजत्रा अग्नेत्वं बालजारभ्यो अस्मान् विश्वे भरदर्गाद विश्वाङ्ग ओष्ठ पृथ्वीव फलान भरते भवतोका यतया यशियो अकारवो ननामच्कमानादे मत्रीजीङ्गेर्नगधते भगन्तः दक्षिणावात् वाजिनी प्राच्येति हविर्भरन् जग्नये भृताति नमस्ते नमः नमस्ते नमः नमस्ते नमः जगत्पस्ते नमः जगत्पस्ते नमः जगत्पस्ते नमः सहस्रपस्ते नमः जगत्पस्ते नमः नमस्ते अस्तु मामाहि वंशीः अंदरू కూడా చెప్పండి. నమస్తే గారుహపత్యాయ, నమస్తే దక్షిణాగ్నయే, నమః ఆహవనీయాయ మహావేద్యై నమో నమః కాండద్వయ ఉపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశ, అచ్యుత, గోవింద, మాధవ, అనంత, కేశవ, కృష్ణ, విష్ణు, ఋషికేశో, వాసుదేవ నమోస్తుతే. స్వస్తి, శ్రద్ధ, మేధ, యశః, ప్రజ్ఞ, విద్యా, బుద్ధిం, శ్రియం, బలం, ఆయుష్యం, తేజః, ఆరోగ్యం దేహి మే హవ్యవాహన. శ్రియం దేహి మే హవ్యవాహన. ఓం నమః ఇతి. ఆ ఉన్నటువంటి పెరుగుని సమర్పణ చేయండి అగ్నిహోత్రంలో. మీ గోత్రము, పేరు చెప్పుకొని నమస్కారం చేయండి. శ్రీమాన్ గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతః సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధిరస్తు. ఆచంద్రతారార్కం వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు. మహాలక్ష్మీ స్థిరనివాస సిద్ధి ద్వారా పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. తథాస్తు. కూర్చొని మళ్ళీ మగవాళ్ళు అగ్నిహోత్రం చుట్టూతా 4 పట్ల నీళ్లు చల్లండి. అదితేన్మ మక్కుస్థాః అనుమతేన్మ మక్కుస్థాః సదేన్మ మక్కుస్థాః ఏన సవిదః ప్రాసాదీః. ఆడవాళ్ళ చేతిలో నీళ్లు వేయండి, మగవాళ్ళ అక్షరం తీసుకోండి. అనేన తీర్థం ప్రదానందః భాగదేవి నైవేయం ప్రణేతి బ్రాహ్మణాభిషేకముత్తమే బ్రాహ్మణ వై సర్వా దేవతాః దేవతా భర్ధర్ది యావదేవై దేవతాస్తాదర్వా వేద బ్రాహ్మణే వదంతి బ్రాహ్మణేభ్యో వేద బుద్ధాదివేద వేదవస్కుర్యాన్నాస్తిరంగీ కోసన్నహరాద్రస్తస్వాహా సుకర్తే అన్యత్యదంతే అన్యతిరూపయాని జ్యోతివాసి విశ్వాహి మాయా అవశిష్టదాభ భద్రాదే పూజన్నే రాద్రస్తస్వాహా అన్యతిరూపయాని జ్యోతివాసి విశ్వాహి మాయా అవశిష్టదాభ భద్రాదే పూజన్నే రాద్రస్తస్వాహా సుకర్తే అన్యత్యదంతే అన్యతిరూపయాని జ్యోతివాసి విశ్వాహి మాయా అవశిష్టదాభ భద్రాదే పూజన్నే రాద్రస్తస్వాహా సుకర్తే అన్యత్య అవశిష్టదాభ
అవశిష్టదావో భద్రాదే పూజని రాత్రస్తు స్వాహా శుక్రగ్రహాయ ఇమాని నమః. ఆ ద్రవ్యం మళ్ళీ మగవాళ్ళకి ఇవ్వండి. అందరూ కూడా చెప్పండి. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర హోమంచ కారయేత్ శుక్రహోమం ప్రవక్ష్యామి మమ కళత్రపీడ ఉపశాంతయే. స్వామివారి సమర్పణ చేసి భార్యాభర్తల మధ్యలో మీ సంతానానికి అందరూ కూడా చక్కగా ఉండాలని చెప్పి పుత్రులు పౌత్రులు కలిగి పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి నమస్కారం చేయండి. తర్వాత శనీశ్వర గ్రహానికి హోమం జరుగుతుంది. మనకు తెలుసు శనీశ్వరుడు ఎలాంటి వాడు జరుగుతూ ఉంటాడు. అందువల్ల సంవత్సరానికి కొంతగా నడుస్తూ ఉంటాడు. 4 రోజులకు ఒకసారి 1 డిగ్రీ జరుగుతూ ఉంటాడు ఆయన. 4 రోజులకు ఒకసారి 1 డిగ్రీ. అందువల్ల అలాంటి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లేకపోతే ప్రాణాంతకం దాకా తీసుకువెళ్తాడు ఆయన. ఆయన ఏమి తీసుకువెళ్ళడు, కానీ ప్రాణాంతకం దాకా తీసుకువెళ్తాడు. బాగా అచ్చతంగా కొట్టేటువంటి వాళ్ళల్లో ముగ్గురు నవగ్రహాల్లో శని, రాహువు, కేతువు. వీళ్ళ యొక్క అనుగ్రహం లేకపోతే పైగా వీళ్ళందరూ కూడా దృఢమైనటువంటి గ్రహాలు. అందువల్ల వాళ్ళందరూ కూడా అనుగ్రహం మనకి కలిగేలాంటే ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. కుజవత్ రాహువు, శనివత్ కేతువు. శని ఎలా పనిచేస్తున్నాడు, కేతు అలానే పనిచేస్తాడు. కుజుడు ఎలా పనిచేస్తున్నాడు, రాహు అలానే పనిచేస్తాడు. అందువల్ల మనందరికీ కూడా చక్కనైనటువంటి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి శనైశ్చర గ్రహాయ ఇదం నమః అనుకుంటూ వేస్తుండండి. నువ్వులు తీసుకోండి. నువ్వులు మనకి తెలిసినటువంటి ద్రవ్యమే. నువ్వులు తీసుకోండి. మగవాళ్ళకి ఇవ్వండి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏమి నువ్వులు చేతులకు ఇస్తే ఏమీ కాదు, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అదేమి దానంగా ఇచ్చేటువంటిదే మాత్రమే ద్రవ్యం. దేవశత్వాదుపత ప్రసవే ఇమాని ఉండేటువంటి ద్రవ్యం ఇస్తేనే ప్రతిగృహామి చెబితేనే దానం. చేతికి ఇస్తే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏమి అలా ఏమి ఉండదు. ఉపశాంతయే స్వామివారి సమర్పణ చేయండి. దేవతాదీత శనేశ్వర గ్రహ దోష పరిహారో అస్తు. తర్వాత రాహు ఉండేటువంటి మినుములు తీసుకోండి. మినుములు తీసుకోండి. రాహుగ్రహ హోమం జరుగుతుంది. ఈయన యొక్క అనుగ్రహం లేకపోతే చక్షు సంబంధమైనటువంటి దోషాలు వస్తాయి. చాలా విశేషమైనటువంటి వాడు ఈయన కూడా. మనశ్శాంతి కూడా ఉండదు. ఒక్కొక్కసారి తనకంటే తక్కువైనటువంటి వారి చేత మాట పడవలసి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అందువల్ల ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే ఈ ఉండేటువంటి రాహు యొక్క అనుగ్రహం పొందాలి.
सुत्राभवदुदी सदा प्रथस्सखाङ्गागदासकृष्टदा प्रदा स्वाहा सुत्राभवदुदी सदा प्रथस्सखाङ्गागदा स्वाहा सुत्राभवदुदी सदा प्रथस्सखाङ्गागदासकृष्टदा प्रदा स्वाहा सुत्राभवदुदी सदा प्रथस्सखाङ्गागदा स्वाहा सुत्राभवदुदी सदा प्रथस्सखाङ्गागदासकृष्टदा प्रदा स्वाहा सुत्राभवदुदी सदा प्रथस्सखाङ्गागदा स्वाहा सुत्राभवदुदी सदा प्रथस्सखाङ्गागदासकृष्टदा प्रदा स्वाहा सुत्राभवदुदी सदा प्रथस्सखाङ्गागदा स्वाहा सुत्राभवदुदी सदा प्रथस्सखाङ्गागदासकृष्टदा प्रदा स्वाहा सुत्राभवदुदी सदा प्रथस्सखाङ्गागदा स्वाहा सुत्राभवदुदी सदा प्रथस्सखाङ्गागदासकृष्टदा प्रदा स्वाहा आयको प्रश्नक्रमे ददमातमुरः पितरञ्च प्रियं स्वाहा नमस्ते सप्पेभ्यो देवेन पृथ्वीवरो देवन्तरिक्षेते दिवदेभ्यः सप्पेभ्यो नमः स्वाहा देवता प्रत्यदेवता सहित राहुग्रहाय इमानि नमः ఆ ద్రవ్యాన్ని మగవాళ్ళకి ఇవ్వండి మళ్ళీ కొంచెం రాహు హోమంచ కారయేదు రాహు హోమం ప్రవక్ష్యామి మమ చక్షుపీడ ఉపశాంతయే స్వాహా స్వామివారి సమర్పణ చేయండి. తర్వాత కేతు గణం అంటారు. ఈ కేతు గణానికి సంబంధించినటువంటి ఇక్కడ श्रीमात्रे नमः श्रुतिं स्मृतिं पुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां व्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अज्ञानं जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखतं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयतसम्पन्नां वीतरागं विवेकिनां वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारती गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दश. श्रीमात्रे नमः. श्रीगुरुभ्यो नमः. मम जगद्गुरुवैन शृंगेरी जगद्गुरुवुलु श्री 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 भारती तीर्थ महास्वामी वारु वारी करकमल संध्यातुलैन श्री 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 विदुशेखर भारती स्वामी वारी యొక్క దివ్య ఆశీస్సులతో వారి యొక్క అనుగ్రహంతో మన మఠంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. మన మఠం ద్వారా కూడా స్వామి వారి యొక్క కరుణ అందరి మీద చాలా అపారంగా ఉన్నది. ఆ కరుణ చూపించటమే ఈ యజ్ఞ కార్యక్రమం. శ్రీ నవగ్రహ సహిత నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం స్వామివారు చాలా చక్కటి అనుగ్రహాన్ని మనకు ప్రసాదించారు. శృంగేరి జగద్గురువులైన శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు గోవిందనామ జపయజ్ఞ పూర్ణావతికి విశేషంగా ఆశీర్వచనం ఇచ్చారు. వారి ఆశీర్వచనంతో అశేష జనవాహినితో 2 లక్షల మందితో 7 రోజుల పాటు ఆ కార్యక్రమం చేశాము. అలా పరమాత్ముడు మనల్ని అనుగ్రహించారు. ఇప్పుడు ఈ వందలాది మందిని వేలాది మంది ద్వారా యజ్ఞ కార్యక్రమం స్వామి చేయించాలని అనుగ్రహించారు. మనకి పరమాత్ముడు సద్గురుని యొక్క రూపంలో అనుగ్రహించడం విశేషం. సాక్షాత్ కైలాసంలో ఉండే పరమేశ్వరుడు ఎక్కడ ఉంటున్నారు అంటే మన శృంగేరిలోనే ఉంటున్నారు. శృంగేరి ఉభయ జగద్గురువులు ఇద్దరు కూడా సాక్షాత్ కైలాసంలో ఉన్న పరమేశ్వరుడే. భారతీ తీర్థ మహాస్వామి వారు చంద్రమౌళేశ్వరారాధన చేస్తున్నప్పుడు అక్కడ మనకి ఇచ్చే దర్శనం చాలా విశేషం. ఆ దర్శనమే మన జీవిత మార్గదర్శనంగా మారుతుందన్నమాట. అటువంటి జగద్గురులు ఉభయ జగద్గురులు ఇద్దరి యొక్క ఆశీర్వచనంతో జరుగు కార్యక్రమం చాలా విశేషం. పైగా ఈ ఉభయ జగద్గురువులు ఇద్దరు కూడా గుంటూరు జిల్లా ప్రాంతవాసులు అవ్వటం చాలా అదృష్టం అన్నమాట. అది సామాన్యం కాదు. కర్ణాటక ప్రాంతంలో ఉన్న శృంగేరి ప్రాంతంలో మన గుంటూరు జిల్లా ఉన్న
ఇద్దరు జగద్గురువులు, ఇద్దరు తెలుగువారు ఉండటము చాలా అరుదు. అది ఇప్పుడు ఉండటం మన అందరి యొక్క భాగ్యం అన్నమాట, సామాన్యంగా. ఎందుకంటే పెద్ద స్వామివారు నరసరాపేట దగ్గర, చిన్న స్వామివారు మన తెనాలి దగ్గర. చూడండి అనంతార స్వామివారు ఎంత అదృష్టం అండి. ఇద్దరు జగద్గురువులు మన ప్రాంతంలో, మన దగ్గరలో ఉండి, మన దగ్గర ప్రాంతంలో జన్మించి ఇక్కడే బాల్యం గడిపి వారు మన అందరిని అనుగ్రహించారు. అటువంటి స్వామి మనల్ని అనుగ్రహించారు అంటే మన మీద ఎంత కృప చూపించారంటే చెప్పలేనంత కృప చూపించారు. అటువంటి జగద్గురు యొక్క కృపతో చేయు కార్యక్రమం చాలా విశేషం, అది అనిర్వచనమైనది. మీరందరూ మొన్న చూశారు, జనవరి చివరిలో ఫిబ్రవరి మొదల్లో జరిగిన గోవిందనామ జపయజ్ఞ కార్యక్రమం. మరలా స్వామివారికి జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాభిషేకం ప్రసిద్ధి తిరుమల వెంకటరమణుడికి. ఆ జ్యేష్ఠాభిషేకం జరుగు 3 రోజులు చాలా విశేషం. వెంకటరమణుడికి తిరుమలలో కొండ మీద బ్రహ్మోత్సవం ఎంత గొప్పదో, స్వామివారికి నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, అనేకమైన ఉత్సవాలు జరుగుతాయి స్వామివారికి. దానిలో జ్యేష్ఠ మాసంలో జరుగు జ్యేష్ఠాభిషేకం చాలా విశేషం. సంవత్సరానికి ఒకమారు మాత్రమే ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి వారు కవచాలను తొలగించుకొని ఆయన దర్శనమిస్తారు జ్యేష్ఠాభిషేకం సమయంలోనే. అటువంటి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన జ్యేష్ఠ మాసములో కూడా మనం క్రతువు చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఆ జ్యేష్ఠ మాసములో స్వామివారికి అత్యంత పరమ పదమునకు సోపానమిచ్చే మార్గముగా అందరి స్వామివారి అనుగ్రహాన్ని పొందించడానికి ఒక అమ్మ జన్మించారు. కర్కాటకే పూర్వ పాల్గొన్యాం తులసీ కానోద్ధవాం పాణ్యే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ఆ తల్లి గోదాదేవి కర్కాటక మాసంలో పూర్వ పాల్గొని నక్షత్రంలో అమ్మ జన్మించారు తులసివనంలో. అటువంటి వెంకటరమణుడికి అత్యంత ప్రీతికరమైన మాలను ఆవిడ సమర్పణ చేశారు ఆ పరమాత్ముడికి. అటువంటి ఆండాల్ తల్లికి కూడా అత్యంత ప్రీతికరమైన స్వామి వెంకటరమణుడు. ఆ స్వామి యొక్క నామస్మరణే నిరంతరం చేస్తూ స్వామిని కీర్తిస్తున్నది అమ్మ పరమాత్ముడి. అటువంటి అమ్మకి జన్మించిన నక్షత్రం ఏదైతే ఉందో ఆ పూర్వ పాల్గొని నక్షత్రంలోనే మనం హవనం చేసుకోవటం ఇంకో గొప్ప విషయం. అటువంటి యజ్ఞ కార్యం చేయటం మూలాన మనకి సమస్త దోషాలు తొలగుతాయి. సమస్త దోషాలు తొలగుతాయి. అలాగే ఈ యజ్ఞములో 1000 ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా శక్తివంతమైనది, చాలా ఆయుర్వేదిక్ వనమూలికలతో కూడినది అనమాట. ఈ యొక్క ధూమాన్ని మనం పీల్చినా, దాన్ని గ్రహించినా, మన కళ్ళల్లో నుంచి నీరు వచ్చినా కూడా మనకి చాలా మంచిది. ఏమిటి అంటే లోపల బ్యాక్టీరియా ఏదైతే ఉందో అదంతా బయటకు వెళ్ళిపోతుంది. అర్థమైందా? శ్లేషము, కఫం ఇది ఏదైతే ఉందో అది కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. అంత గొప్పది. చాలామంది ఏమండి పొగొస్తుందండి, బాధగా ఉందండి అనుకుంటూ ఉంటారు. అమ్మో నాయన. అయితే ఏంటంటే అది పీల్చడం మూలాన మనలో ఉన్న చెడు బయటకు వెళ్ళిపోతుంది. ఏమైంది? మనలో ఉన్న చెడు బయటకు వెళ్ళింది. డాక్టర్ గారు చెప్తారు, అయ్యా నీకు వాంతులు అవుతున్నాయని నువ్వేం బాధపడకు, ఈ ఒక మాత్ర ఇస్తున్నా, ఈ మాత్ర ఒకటి వేసుకున్నాక మరలా నీకు 1, 2 వాంతులు అవుతాయి, దానితో ఇంక నుంచి వాంతులు కావని చెప్తారు డాక్టర్ గారు. అవునా? అవునా కాదా? ఏంటి ఆ ట్యాబ్లెట్ వేస్తే వాంతి ఆగదు, మరలా వస్తుంది. వచ్చినాక 1 సారో 2 సార్లు బయట వాంతింగ్ అయినాక ఇంకా వాంతింగ్ రాదు. అప్పుడు అడుగుతారు, ఏవయ్యా నీకు ఇచ్చిన ఔషధం ఆ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో అది కూడా వాంతింగ్లో వచ్చిందా అని అడుగుతారు డాక్టర్ గారు. వచ్చిందో లేదో చెప్తారు దానికి. ఎందుకో తెలుసా? లోపల ఉన్న చెడు మొత్తం బయటికి పంపించేస్తుంది. అలా మన లోపల ఏదైతే నెగటివ్ ఉందో ఆ నెగటివ్ మొత్తం బయటికి పంపించేసి ఒక పాజిటివ్ ఎనర్జీ వేద మంత్రము ద్వారా పాస్ చేస్తుంది అనమాట. అటువంటి గొప్పది యజ్ఞం. ఈ యజ్ఞము చేయటం మూలాన పరమాత్ముడు సంతృప్తి చెంది మనకి ఏమి కావాలో అది ఇస్తాడు పరమాత్ముడు. ఎలా ఇస్తాడు పరమాత్ముడు అంటే మీకు ఉదాహరణకి లౌకికంగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు ఈ ప్రాంతంలో మనకి ఏదో ఒక విద్యుత్ సమస్య, రోడ్డు సమస్య వస్తుంది. వస్తే ఏం చేస్తారండి? మీరు ఇక్కడున్న అధికారికి తెలియపరుస్తారు,
ఒక కౌన్సిలర్కో చైర్పర్సన్కో, వీళ్ళిద్దరు కాకపోతే ఎమ్మెల్యేకి, వాళ్ళిద్దరు కాకపోతే విద్యుత్ శాఖ మంత్రికి, రోడ్డు అయితే రోడ్డు రవాణా శాఖ మంత్రికి తెలియపరుస్తారు. అవునా? ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి, ఈ అధికారులకు కూడా స్థానాలు ఉన్నాయి. లౌకికంగా మన జీవనాన్ని గడుపుతున్న ఈ తరుణంలో కూడా అధికారికంగా స్థానాలు ఉన్నాయా లేదా? ఒక్కొక్కరి స్థాయిని బట్టి ఒక్కొక్క పనులు అవుతూ ఉంటాయి. అట్లాగే అక్కడ పని కావాలంటే ఏం చేయాలి? వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. లేని పక్షంలో దూరంగా ఉన్న ఆయన కలవాలంటే ఏం చేయాలంటే ఒక ఉత్తరం రాయాలి. ఉత్తరం రాసి ఒక పోస్ట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాళ్ళకి చేరుతుంది. అవునా? అలాగే బాగా గ్రహించండి, ఇక్కడున్న హోమగుండం పోస్ట్ బాక్స్, మీరు వేసే ద్రవ్యం ఏదైతే ఉందో అది మీ కామ్యార్థం, మీ సమస్య, మీ కోరిక, మీ సమస్య, అది ఏదైతే ఉందో అది గణపతికి చేస్తున్నాడు. శ్రీ మహాగణాధిపతయే ఇదం నమమ అంటే ఈ వస్తువు నాది కాదు, ఇది ఎవరిది? గణపతి. అలాగే సూర్యాయ ఇదం నమమ అంటే ఈ వస్తువు ఎవరిది? నాది కాదు, సూర్యుడిది, సూర్య భగవానుడికి సమర్పణ చేస్తున్నా. అదే మీరు పోస్ట్ బాక్స్లో ఉత్తరం వేసినాక ఏమన్నా నా ఉత్తరం ఉందండి ఏదో రాయాలని చేపెట్టి తీస్తే ఏమైంది? ఒప్పుకోరు. ఎందుకని? మీరు ఆ పోస్ట్ దాంట్లో వేసినా మీది కాదు, ఎవరికైతే చేర్చాలో అది రాసిందో చిరునామా దాంట్లో, అవునా, టు ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది కదా, మీరు ఎవరిదైతే రాస్తారో వారికి చేరుతుంది. ఇక్కడ కూడా ఏ దేవతకైతే మీరు సమర్పణ చేస్తారో ఆ ద్రవ్యం ఆ దేవతకి, ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఎలా అయితే అక్కడ ఉన్న వాళ్ళకి చేరుస్తారో ఇక్కడ అగ్నిదేవుడు మీ కామ్యార్థాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి చేరుస్తారు. గణపతి అయితే గణపతికి, సూర్యుడైతే సూర్యుడు, చంద్రుడైతే చంద్రుడు, నక్షత్ర దేవత అయితే నక్షత్ర, రుద్రుడైతే రుద్రుడు, అంబిక అయితే అంబిక. ఏ పరమాత్ముడి యొక్క మూలమంత్రము చెప్పి మీరు కార్యక్రమం చేపిస్తున్నారో ఆ పరమాత్ముడికే చేరుస్తారు. మీరు ఎవరి పేరుతో అయితే అయ్యా నమస్కారం గణపతి దేవా అని ఆయన పేరును రాశారనుకోండి, ఆయనకి చెందుతుంది. అర్థమైందా? అయ్యా మృత్యుంజయ స్వామి అని ఆయనకి రాశారనుకోండి, నమస్కరించి ఆయనకి చేరుతుంది. ఎవరికైతే వాళ్ళకి చేరుతుంది. ఇది ఎవరు చేరుస్తున్నారు? అగ్నిదేవుడు. ఇక్కడ అగ్నిదేవుడు ఎవరు అంటే సాక్షాత్ పరమాత్ముడు. ఆయన మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాడు. అవునా? అటువంటి కళ్ళకు కనిపిస్తున్న స్వామికి ఏదైతే మనం ఇస్తామో అది చేరటం వల్ల విశేషమైన పుణ్యం వస్తుంది. ఏమండి స్వామివారు హోమగుండంలో అలా సమర్పణ చేయంగానే వస్తుందా అండి అంటే వస్తుంది. ఎలా వస్తుంది అంటే లౌకికంగా మరలా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. మీ పిల్లవాడో మీ బంధువులో విదేశాల్లోనో వేరే రాష్ట్రాల్లో చదువుకుంటూ ఉంటారు. అవునా? మీరు ఇక్కడుండి గూగుల్ పే ఫోన్పే చేస్తారు. ఆ ఫోన్పే గూగుల్ పే చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు చేరుతున్నాయా? కానీ మీ బ్యాంకులో ఉన్న 500 రూపాయలు 200 రూపాయల నోట్లు అవే చేరట్లా. ఏదైతే ఉందో ఆ ద్రవ్యాన్ని ఆన్లైన్ సిస్టమ్ ద్వారా చేరుస్తున్నారు. అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ కొంతమంది వచ్చారు, వీళ్ళు కూడా మనం ఈ యజ్ఞంలో పాల్గొనడానికి మన మఠం అకౌంట్లో వేస్తున్నారు. అవునా? గూగుల్ పేనో ఫోన్పేనో ఏదో నెఫ్టో ఏదో పెట్టి దాన్ని ఆన్లైన్లో వేస్తున్నారు. వేస్తున్నప్పుడు ఈ డబ్బులు ఇక్కడ చేరినాయా లేదా నమ్ముతున్నారా లేదా? నమ్మారా లేదా చెప్పండి. అవును, వాడి చేతితో తీసుకున్నాడో లేదో తెలియదు, కానీ ఆయన అకౌంట్లోకి వెళ్ళిందని నమ్మారు. అవునా కాదా? ఎలా నమ్మారు? ఆ అకౌంట్లోకి వెళ్ళింది అంటే అక్కడ ప్రూఫ్ ఏంటి? చేరినట్టు మెసేజ్. అవునా? ఇక్కడ కూడా మనకి ప్రూఫ్ ఏంటంటే వేద మంత్రం. అర్థమైందా? ఆయన సాక్షాత్తుగా అగ్నిదేవుడు కనిపిస్తున్నాడు. ఆయనకి సమర్పణ వేద మంత్రము ద్వారా చేస్తున్నాం కాబట్టి ఆయన ఏం చేస్తాడు? సాక్షాత్తుగా ఆయన సాక్షిగా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన చేరుస్తాడండి. ప్రూఫ్ ఆయన కనిపిస్తున్నాడు కదా. అవునా కాదా? అదే ద్రవ్యం డబ్బాలో పెట్టారు, ఉపయోగం ఉందా? లేదు. బీరువాలో పెడతారు, ఉపయోగం ఉందా? లేదు. ఆహారం తింటే శక్తి, తినకపోతే నీరసం. అవునా కాదా? ఇది కూడా అంతే. అగ్నిదేవుడికి సమర్పణ చేస్తే మీ కామ్యార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. ఇటువంటి కామ్యార్థాలు నెరవేరే క్రతువు ఏదైతే ఉందో అది పరమాత్ముడు కూడా ఆనందిస్తాడండి. ఎందుకో తెలుసా? వీడు కనీసం కోరటం కొరకన్నా వీడు వచ్చి భగవత్ కైంకర్యం చేస్తున్నాడు, వాడు అప్పుడన్నా స్మరణ చేస్తున్నాడు, అప్పుడన్నా రామ కృష్ణ నారాయణ అంటున్నాడు వీడు, కాబట్టి వీడిని ఇప్పుడన్నా అనుగ్రహించి వీడికి భక్తి మార్గాన్ని ప్రసరింపజేయాలి, వీడిని అనుగ్రహించాలి. ఇప్పుడు దాకా వీడు కొన్ని గ్రహాలు అడ్డుండటం మూలాన వీడు రాలేకపోయాడు, వీడికి చక్కటి అనుకూలతను మనం ఇవ్వాలి, వీడు గ్రహ
దోష నివృత్తి కొరకు యజ్ఞం చేసుకున్నాడు. తర్వాత నా నామ మంత్రమును స్మరణ చేశాడు. నా నామ స్మరణతో వాడు యజ్ఞం చేసుకున్నాడు కాబట్టి వాడిని అనుగ్రహిస్తాను అంటాడు పరమాత్ముడు. అటువంటి పరమాత్ముడు కూడా మనల్ని ఎప్పుడు కూడా అనుగ్రహిస్తాడు. పరమాత్ముడు ఎప్పుడు ఆగ్రహించడమ్మా బాగా తెలుసుకోండి. దెబ్బ తగిలిందో నష్టపోయి వచ్చిందో అది భగవంతుడు చేసేది కాదండి. అది విధిశాత్తు మీ జాతకరీత్యా ఉన్న దోషాలు ఏవైతే ఉన్నాయో, గ్రహ దోషాలు ఏవైతున్నాయో అవి మాత్రమే. అందుకని మీకు ఆ గ్రహ దోషాలన్నీ నివృత్తి చేయటం కొరకే ఈ క్రతువు చేస్తుంది. మీరు నిజంగా ఈ క్రతువు మీ సొంత ఇంట్లో కానీ మీరు ఎక్కడో మీరు కోరిన స్థలంలో చేసుకుంటే ఏమైంది చెప్పండి? ఎంత ఖర్చు అవుతుంది మీకు? ఎంత శ్రమ ఉంటుంది చెప్పండి? అవునా? కానీ ఇక్కడ ఎంతో చక్కగా ఎంతో రంగరంగ వైభవంగా చక్కగా చేస్తున్నారు వీళ్ళు. ఇంత చక్కగా అమ్మగారులందరూ చక్కగా నిన్న చక్కగా పేడతో అలికారు, ముగ్గులు పెట్టారు. లక్ష్మీదేవి ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది ఆ యజ్ఞాల దగ్గరే. అటువంటి యజ్ఞ కుండము దగ్గర ఎవరైతే నిజంగా యజ్ఞం చేస్తారో వారికి చక్కటి లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. లక్ష్మీ కటాక్షం అంటే ఏంటో తెలుసా? డబ్బే కాదమ్మా, అన్నీ లక్ష్మే. అర్థమైంది? ఆరోగ్యం కూడా లక్ష్మే. ధనం అగ్నిర్ధనం ఇంద్రో ధనం సూర్యో అని చెప్తుంటారు శ్రీ సూక్తంలో. అవునా? అంటే ఏంటి? అన్నీ కూడా ధనంతో సమానమే. అగ్నిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు బీరువాలో డబ్బును ఎలా పెట్టుకున్నారో అగ్నిని కూడా అలానే గౌరవంగా జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకనే సంధ్యా సమయంలో పక్కన ఇంటి వాళ్ళు నిప్పు అడిగితే ఇవ్వరు. పూర్వకాలంలో నిప్పు కావాలంటే పక్కన వాళ్ళ దగ్గర తెచ్చుకునేవాళ్ళు. సంధ్యా సమయంలో ఎందుకు ఇవ్వరండి? లక్ష్మీదేవిని ఎవరికి ఇవ్వరు. అవునా? లైట్లు వేసినాక. తర్వాత పెరుగు ఇవ్వరు. అవునా? పెరుగు ఎవరో తెలుసా? లక్ష్మీదేవి. అవునా? ఇక్కడ మీకు తెలిసింది. అందరు ఏమనుకుంటారంటే సప్తసాగరాలను ఉన్నాయి. సప్తసాగరాలంటే అట్లాంటిక్, పసిఫిక్ అవి కాదమ్మా. దాన్ని లవణ సముద్రం అంటారు. ఏమంటారు? లవణ సముద్రం. సప్తసాగరాలంటే క్షీరసాగరం, దతీసాగరం ఇవన్నీ అనమాట. అర్థమైందా? స్వామివారికి చేసే పంచామృతాలు ఏవైతేనో అవన్నీ సాగరాలతో సమానం. 7 రకాల సాగర. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విచ్చేయనున్న నాజర్ల మనోహర్ గారికి తెనాలి నియోజకవర్గ ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎత్తి పిడిగిలి పగోడు పర్రారయ్యద పవనన్న అలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి నమ్ముంటే కాసుకొండి రజనసేన తాకిడి రైతన్నల కన్నీళ్ళు కూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను వంతం చేయగ ఎత్తర అల్లు రివిల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెదరు సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. ఓ చిమ చిమ చీకట్లు చెరిప చెగువేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. ఒక్కొక్కసారి రావటం లేట్ అవ్వచ్చు, కానీ రావటం పక్కా. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్.